పోచారం డ్యామ్ దగ్గర స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది. వరదలో చిక్కుకున్న 50 మందిని రక్షించేందుకు ఆర్మీ అధికారులు శ్రమిస్తున్నారు. ఇక యువతల వాళ్ళే అలాగే అవతల వైపు ఉన్న వాళ్ళని ఇటు అటు వెళ్ళని పరిస్థితి. దీంతో ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తుంది. ప్రత్యేక తాళ్ల సహాయంతో ఆర్మీ అధికారులు వరదలో చిక్కుకున్న జనాలను దాదాపు 50 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బౌద్ధన్ వెళ్లే దారిలో ఈ వరద చోటు చేసుకుని దీంతో ఆ ప్రాంతంలో దాదాపు 50 మంది చిక్కుకున్నారు. ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా సహాయక చర్యలు అయితే ఆర్మీ అధికారులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు లైవ్ దృశ్యాలు బౌద్ధన్ రహదారిపై మెదక్ బౌద్ధన్ రహదారిపై చిక్కుకున్నటువంటి 50 మందిని రెస్క్యూ చేస్తున్న ఆర్మీ అధికారులకు సంబంధించిన ప్రయత్నాలు చూస్తున్నాం. పోచారం డ్యామ్ పై నుంచి భారీ వరద ఉప్పొంగి పొందడంతో దాదాపు 50 మంది ఈ వరదలో చిక్కున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ 50 మందిని కూడా అధికారులు రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఆర్మీ అధికారులు భారీ తాళ్ల సహాయంతో జనాలు అక్కడి నుంచి బయటికి తరలిస్తున్న రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఎస్, మా కొలీగ్ సాగర్ ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం పోచమ్మరాల్ గ్రామం దగ్గర చిక్కున్నటువంటి 50 మందిని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు చూపిస్తా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఆర్మీ అధికారులు ఎలా శ్రమిస్తున్నారు, ప్రస్తుతం ఎంతమందిని రెస్క్యూ చేశారు? విశ్రామ్ దాస్, 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ 3 జిల్లాలు అతలాకుతలమైన పరిస్థితి. సో ప్రస్తుతం పోచారం డ్యామ్ వద్ద ఉన్నాం. పోచారం డ్యామ్ వరద ఉధృతి ఉప్పొంగుతుంది. డ్యామ్ పైనుంచి కూడా వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. సో ఈ నేపథ్యంలోనే ఆర్మీ అధికారులు చిక్కుకున్నటువంటి గ్రామస్తులను అటువైపు తరలించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ రోప్ల సహాయంతో ఓ బోట్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి వీళ్ళను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సో వినాయక చవితి రోజు అంటే ఎగ్జాక్ట్లీ 27వ తేదీన అక్కడి నుంచి దాదాపు పలు గ్రామాలు పోచారంతో పాటుగా ఇటు మరికొన్ని గ్రామాలకు సంబంధించిన వారు ఇటు వినాయకుడిని తీసుకురావడానికి ఇటు వచ్చారు. మరికొంతమంది వివిధ పనుల నిమిత్తం ఇటువైపుగా వచ్చారు, మెదక్ వైపుగా వచ్చారు. సో ఇక్కడనే చిక్కుకొని ఉన్నారు. మధ్యలో వరద ప్రవాహం ఎక్కువైపోయింది. మధ్యలో ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. 50 మందికి పైగా వివిధ గ్రామాలు పోచారంతో పాటుగా లింగంపల్లి, నాగిరెడ్డిపేట మరికొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడే చిక్కుకొని ఉన్న నేపథ్యంలో వారిని తరలించేందుకు ఆర్మీ భారీ ఆపరేషన్ చేస్తుంది. మనం అటువైపుగా చూడవచ్చు. అసలు రోడ్డు ఎక్కడ అనేది వరద ప్రవాహం పోచారం డ్యామ్కి సంబంధించినటువంటి వరద ప్రవాహానికి మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం రోడ్ అనేది సగానికి పైగా కొట్టుకుపోయిన పరిస్థితి. కొంచెం జూమ్అవుట్ చేసి చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తం ఇక్కడ గ్రామస్తులన్నీ కూర్చొని ఉన్న పరిస్థితి. సో ఈ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మెదక్ నుంచి బోధన్కి వెళ్లే రోడ్డు. పోచారంతో పాటుగా లింగంపల్లి, నాగిరెడ్డిపేట మరికొన్ని దాదాపు 20-30 గ్రామాలకు ఇది అనేది మెయిన్ రోడ్ అనేది ఉంది. సో ఈ రోడ్డే ఈరోజు మొన్న కురిసినటువంటి వర్షాలకు కొట్టుకుపోయింది. 27వ తేదీన కొట్టుకుపోవడంతో 3 రోజులుగా ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి వారు ఇక్కడే చిక్కుకున్నారు. పోచమ్మరాల్ ఇటువైపుగా పోచమ్మరాల్ గ్రామం, అటువైపుగా పోచారం గ్రామం. పోచమ్మరాల్ గ్రామంలోనే వారంతా చిక్కుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఆశ్రయం కల్పించడంతో 3 రోజులుగా అక్కడే ఉన్నారు. వారి ఊర్లకు వెళ్లేందుకు ఎలాంటి రోడ్డు మార్గం లేదు, ఇతర మార్గాలు లేవు. పక్కనే ఉన్నటువంటి కల్వట్లు పూర్తిగా వాగులు వంకలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. రోడ్లన్నీ కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆర్మీని రంగంలోకి దింపింది ఆర్మీ అధికారులు. మనం చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి రోప్ తాడుని వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ తాడుని మధ్యలోకి తీసుకెళ్తారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వీరంతా దాదాపు 50 మంది ఆర్మీ అధికారులు, ఆర్మీ సిబ్బంది పూర్తిగా రంగంలోకి దిగింది. వీరిని అందరినీ కూడా అటువైపుగా తరలించేందుకు ఒక తాడుని ఫస్ట్ గా రోప్ వేస్తారు. ఆ రోప్కి 2 రోప్లకు ఒక బోట్ ని కడతారు. ఆ బోట్ లో వాళ్ళని అక్కడికి అటువైపుగా తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అత్యంత సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ అనేది ఆర్మీ చేపడుతుంది. 3 రోజులుగా దిక్కులేని పరిస్థితిలో ఆ 3 మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి 50 మందికి పైగా చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడే చిక్కుకున్న పరిస్థితి. వారి గ్రామాలకు వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం లేకపోవడంతో ఆర్మీని అధికారులు రంగంలోకి దింపినట్లుగా కూడా తెలుస్తుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మీ అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. రోప్లను ఏర్పాటు చేసి బోట్ల ద్వారా వారందరినీ తిరిగి వారి గ్రామాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. అసలు ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరిగింది, వాళ్ళు ఎలా చిక్కుకున్నారన్న అంశాలు మనం తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఆ రోజు ఎంత ఉండే వరద ప్రభావం, ఏం జరిగింది? వరద చాలా ఉండే, అట్లా మీదికి వెళ్ళిపోయింది, అట్లా ఊరి దగ్గరికి వెళ్ళి. ఆ రోజు పెద్ద మాట్లాడి పోయింది, ఎటు చూసినా లీల, మొత్తం ఊరు చుట్టూ లీల అయినాయి. ఇంకా ఇప్పుడు చాలా తగ్గింది. కానీ వాళ్ళు ఎంతమంది ఇక్కడ చిక్కుకున్నారు? ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళే 10 మందికి. మేము పెడుతున్నాం, మా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. కానీ ఇంకా బయట ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉంటారు అటువైపు వెళ్ళే వాళ్ళు? ఇంచుమించు ఒక 60 మంది దాకా ఉంటారు. ఆర్మీ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? ఈ రోజు పొద్దున 7 గంటలకు వచ్చింది. నిన్న మొన్న ఎవడు లేడు. 3 రోజుల నుంచి వాళ్ళు మీ గ్రామంలోనే ఉన్నారు? మా గ్రామంలో ఉన్నారు. 3 రోజుల నుంచి మా ఇంట్లోనే ఉన్నారు. లేరు. ఇంకా ఆ రోజు ఎట్లుండే పరిస్థితి? వరద వచ్చినప్పుడు ఈ రోడ్ అంతా, ఇక్కడ ఉన్నటువంటి ఇది బోధన్ వెళ్ళే రోడ్ అని తెలుస్తుంది. సో ఈ రోడ్ అంతా కొట్టుకుపోయిందా? ఆ రోజే మొత్తం బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయినాయి నీళ్ళు. బ్రిడ్జి పై నుంచి పోయినాయి, అక్కడ ఊరి దగ్గర దాకా పోయినాయి నీళ్ళు. ఎందుకు వచ్చారట మరి ఇటు? అంటే రెగ్యులర్ కాదు, వినాయక చవితి కదా, గణపతి మెదక్లో చేస్తామని వచ్చేసారు. డాక్టర్ తీసుకొని వచ్చారు, గణపతి మెదక్లో చేస్తామని. అక్కడ వైట్ కలర్ నాగపురం గేట్ కాడ నక్క ఆడదే అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మరి ఇక గణపతి లేకుండా సరే ఇంటికి పోదామని ఇక్కడికి వచ్చి ఇది పడింది. ఇక ఇక్కడ ఆగారు, ఇక అటు పోరాలేదు, ఇటు పోరాక ఇక్కడ ఆగారు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. పోచమరాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. 3 రోజులుగా 10 మందికి పైగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. 50 నుంచి 60 మందికి పైగా ఇంకా ఆ గ్రామంలోనే చిక్కుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో రహదారులు పూర్తిగా లేవు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఆర్మీ సిబ్బంది రోప్ ని ఆ ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ఒక పిల్లర్ వద్దకైతే చేర్చారు. సో అక్కడి నుంచి ఆ ఫ్లైఓవర్ ఏదైతే రోడ్డు ఎక్కడ వరకు తెగిపోయిందో అక్కడ వరకు ఆ రోప్ వేయడం, అక్కడి నుంచి ఆ పడవల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వారిని అటువైపుగా తరలిస్తారు. అక్కడ కూడా కొంతమంది సిబ్బందిని ముందస్తుగానే సిద్ధం చేసి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చూస్తున్న పరిస్థితి. అటువైపు నుంచి కూడా అనేక మంది ఇక్కడికి రావడానికి ఉన్న పరిస్థితి, సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ఇక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు అయితే ఆర్మీ అధికారులు చేస్తున్న పరిస్థితి. మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. కొంచెం బోట్లను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మనం విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే ఆర్మీ భారీ ఆపరేషన్ అయితే చేపడుతుంది. 50 మందికి పైగా ఇక్కడ పోచమరాల గ్రామంలో చిక్కుకున్న నేపథ్యంలో ఆర్మీ అత్యంత శ్రమించి ఈ ఆపరేషన్ ని, రెస్క్యూ ఆపరేషన్ ని చేపడుతుంది. మొత్తం 50-60 మంది ఇక్కడికే చిక్కుకున్న వారిని అయితే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక 5-6 వ్యాన్లలో 50 మందికి పైగా ఆర్మీ సిబ్బంది ఇక్కడికి చేరుకొని ఆపరేషన్ ని చేపడుతున్నారు. ఈ బోట్లలోనే వారిని తరలించనున్నారు. ఫస్ట్ మొదట రోప్ వేస్తారు. ఆ పిల్లర్ కి సంబంధించినటువంటి రోప్ ని కట్టిన అనంతరం కూడా ఈ బోట్లకు ఒక తాడులను ఏదైతే ఆ రోప్ వేసినటువంటి ఆర్మీ వాళ్ళు ఆ రోప్ ని ఈ బోట్లకు కట్టిన అనంతరం ఈ బోట్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను విడతల వారిగా అటువైపుగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఆర్మీ అధికారి అక్కడికి పైకి ఎక్కాడు. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. వందలాది మంది గ్రామస్తులు ఆర్మీ చేపడుతున్నటువంటి ఆపరేషన్ ని చూసేందుకు తరలి వచ్చారు. ఎందుకంటే ఈ గ్రామస్తులే, పోచమరాల గ్రామస్తులే చిక్కుకున్నటువంటి 50-60 మందికి కూడా ఆశ్రయం కల్పించారు. వారి ఇళ్లలోనే నివాసం, వాళ్ళకి ఫుడ్ పెడుతూ కూడా వాళ్ళ చిక్కుకున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా వాళ్ళు వసతిని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో గ్రామస్తులందరూ ఆర్మీ ఆపరేషన్ ని చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక ఆర్మీ సిబ్బంది అటువైపు పిల్లర్ వైపుగా ఒక రోప్ ని తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూడొచ్చు. 50 మందికి పైగా ఆర్మీ సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. మొత్తం రోప్ ని సిద్ధం చేసిన అనంతరం కూడా బోట్ల ద్వారా ఈ 50-60 మంది చిక్కుకున్న వారిని మాత్రం అటువైపు తరలిస్తున్నారు. సో డ్రోన్ ద్వారా కొంత పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే వరద ఉధృతి ఎలా ఉంది, దాంతో పాటుగా ఆర్మీ ఆపరేషన్ ఎటువైపుగా చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు డ్రోన్ల ద్వారా కొంత వాటిని అబ్జర్వ్ చేస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే 2-3 బోట్లను సిద్ధం చేశారు. సో రోప్ పూర్తయిన తర్వాత, ఆ రోప్ కట్టిన తర్వాత వాటికి బోట్లను కట్టి ఆ బోట్ల సాయం ద్వారా కూడా వీళ్ళందరినీ తరలించనున్నారు. అసలు ఒకసారి మాట్లాడదాం. కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి తెలుసు. అమ్మ, ఆ రోజు ఎట్లుండే అమ్మ మీ ఊర్లో పరిస్థితి? వరద ఎంతగానో వచ్చింది?
మొత్తం వచ్చినాయి బీరప్ప గుడి దాకా వచ్చినాయి నీళ్ళు గుడి వరకు వచ్చినాయి మొత్తం తండలకు భయపట్టి తండలకు మొత్తం దాటినాం దాటేసినాం తెల్లం దాకా గుట్టకు పోయి భయపడి పెద్ద డ్యామ్ పొరింది కదా అది ఎప్పుడు పొరలేదు ఊరవతల వైపు ఎప్పుడు జరగలేదు ఇప్పుడే ఈసారి ఇప్పుడు ఇట్లా అయింది భయపట్టి పిల్ల తల్లి అంత ఊరవతలు దాటినాం ఊరు చుట్టుముట్టు నిండినాయి సార్ చుట్టూ వచ్చినాయి ఎన్నడూ ఇంత దగ్గర ఇక్కడ కాకపోతే ఇంత పూర్తి ఎప్పుడు రాలేదు డ్యామ్ బరినాయి కానీ ఇంత పూర్తి ఎప్పుడు కాలేదు ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం 30 సంవత్సరాల కింద అయిందట ఇప్పుడు పొలాలని మునిగిపోయినాయి పొలాలని పోయినాయి వాటర్లోనే ఉన్నాయి నిన్న కొంచెం తగ్గింది మళ్ళీ ఎక్కువైంది ఫస్ట్ రోజు ఏ రోజు స్టార్ట్ అయింది 3 రోజుల ముందు నుంచి వినాయక చవితి రోజే వరద వచ్చింది 1-2 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది అది సడన్ గా వచ్చేసింది ఏదో మామూలుగా మొన్న పోయినసారి బొర్రింది ఒక వారం కింద బొర్రింది తక్కువైంది మళ్ళా బాగా వచ్చింది వినాయక చవితి రోజే వర్షం బాగా పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ అయింది కొంచెం సన్నగా వచ్చింది 10 గంటల నుంచి 4 గంటల నుంచి బాగా స్టార్ట్ అయింది ఒక 4-5 గంటల దాకా ఇక అట్లనే పడ్డది వర్షం కంటిన్యూగా పడ్డది పొలాలన్నీ మునిగిపోయినాయి ఇక మా పొలాలు అయితే మొత్తం అచ్చుకట్టుకోరాదు ఏం చేసుకోరాదు మొత్తం బండలు వెళ్ళినాయి మొత్తం మేము బతకడానికే కష్టం ఉంది మొత్తం ముసుక తేలింది మొత్తం మేము బతకడానికి ఏం లేదు మాకు ఏమీ దరువు ఇట్లా లేదు ఏమై పోచారం ప్రాజెక్ట్ అంటారు పోచం రాళ్ళు నష్టపోయాడు మాకు ఎవ్వరు మాట్లాడేటోళ్ళే లేరు మా ఊరికి వచ్చేటోళ్ళు లేరు మమ్మల్ని ఆదరించేటోళ్ళే లేరు మాకేమది మేము రాత్రి తెల్లం దాకా మా పిల్లలను మేము ఎత్తుకొని పోవాలి మేము గుట్టోళ్ళు పట్టుకొని మమ్మల్ని చూసేటోళ్ళే లేరు ఈ టైం కల్లా పోచారం అని పోచారమే చూస్తున్నారు అని పోచం రోజులని ఒక్కళ్ళన్నా ఆలోచించిన వాళ్ళు లేరు మమ్మల్ని అట్లా ఎందుకు మళ్ళా ఏడుకోయినా మరి పోచం రోజులన్న పేరే తీసులేదు మమ్మల్ని అరసలేదు మా ఊరే పట్టించుకునే వాళ్ళే లేరు మా పిల్లలను మేము దోలుకొని అడవిలో ఉన్నాం తెలుసా రాత్రి తెల్లం దాకా నిన్న రాత్రి మొన్న రాత్రి 2 రాత్రులు నిద్రనే లేదు మొగోళ్ళు అయితే మొత్తం 24 గంటలు ఇన్నే పిల్లలను దోలుకొని మేము అడవిలో మాకు బాగా అసలు మమ్మల్ని పట్టించుకునే వారే లేరు ఎవ్వరు కూడా రాలేరు ఇప్పటి వరకు గింత అదైనా కానీ ఎవ్వరు రాలేరు అసలు ఇంత ఘోరమైనా కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు గింత దగ్గర మొత్తం నష్టపోయేది మా ఊరు కానీ మమ్మల్ని పట్టించుకునే వారు లేరు మా పొలాలు మొత్తం ఏమీ లేదు మాకు తినడానికి మాకు తినే నోటికాడికి వచ్చిన అన్నం పోయి మొత్తం ఇప్పుడు పొలాలు పోయినాయి సారు అట్లా పోయినాయి ఇప్పుడు రాళ్ళు తేలిన మా పరిస్థితి ఏమది ఇప్పుడు ఒర్రెలైనాయి మొత్తం మా పొలాలన్నీ ఒర్రెలైనాయి ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలి మేము పంటలు పండించుకోవాలన్నా కష్టం ఉంది ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకొని వ్యవసాయం మీద బతికేటోళ్ళం మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి మేము ఎట్లా బతకాలి మేము ఉన్నదే 4 గుంటలు 5 గుంటలు దీన్ని పొడత కొట్టుకొని ఫారెస్ట్ అని ఫారెస్ట్ పెద్ద పెట్టేసి మా ఊరి మీద ఏం దరివేలేదు ఇక ఎట్లా మేము ఎట్లా బతకాలి ఇక ఫారెస్ట్ మాకేం లేదు ఉన్న 4 గుంటలు ఒర్ర పొడత చేసుకుందామంటే బండలు తేలినాయి ఇప్పుడు ఏం బతకాలి మేము మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి మేము ఎట్లా తినాలి ఎట్లా ఉండాలి మా ఊరిని పట్టించుకునే వాళ్ళే లేరు బాగా మంది ఉన్నారు కాకపోతే పిల్లలు నింగంపల్లి పిల్లలు ఒక 10 మంది ఉన్నారు తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారట కానీ మాకు తెలియదు ఆ పిల్లలు మా ఊళ్ళోనే ఉన్నారు తిన్నారు 2 రోజులు కానీ ఆ పిల్లల కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళది కూడా సక్సెస్ కావాలి వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు ఏదో మా ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉండి ఏదో వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు కానీ ఏది తెలియని వాళ్ళు ఆగమవుతారు కదా చిన్న పిల్లలు బాగా ఓలకైనా బాధ ఉంటది కదా సార్ ఏదానికైనా మేము ఇట్లా బొరటాకలిగా సో ఇది పరిస్థితి వారందరికీ కూడా గ్రామస్తులే ఆశ్రయం కల్పించారు చిక్కుకొని చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబాలకి 3 రోజులుగా దూరంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇప్పటికే పోచారం డ్యామ్ అనేది ఇంకా వరద ఉధృతి ఇంకా ఉన్న పరిస్థితి వరద ప్రవాహం ఇంకా పెరుగుతుంది కానీ ఈ డ్యామ్ అత్యంత చరిత్ర ఉన్నటువంటి పోచారం డ్యామ్ నిజాం కాలం నాటిలో కట్టింది 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ డ్యామ్
70,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని మాత్రమే కెపాసిటీ ఉంది. సో దానికి 2 రెట్లు 1,80,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది. ఇంకా 20, 30, 40 వేలకు పైగా కూడా క్యూసెక్ల వరద ప్రవాహం అనేది ఇంకా వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు ముందున్నటువంటి గ్రామాల ప్రాంతాలను ప్రజలని అప్రమత్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ వరద ప్రవాహానికి కొట్టిపోయినటువంటి బోధన్ రోడ్డు కొట్టుకుపోవడంతో అటువైపుగా చిక్కుకున్న గ్రామస్తులను తరలించేందుకైతే ఆర్మీ అధికారులు భారీ ఆపరేషన్ చేపడుతున్నారు. 50-60 మంది గ్రామస్తులు వారి కుటుంబాలను వదిలి 3 రోజులుగా ఇటువైపు ఉన్నారు. కొంతమంది అందులో పిల్లలు కూడా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. పోచమరాల గ్రామస్తులే వారికి ఆశ్రయం కల్పించారు. 3 రోజులుగా వినాయక చవితి అంటే 27వ తేదీ నుంచి కూడా 3 రోజులు పోచమరాల గ్రామంలోనే వాళ్ళంతా ఉన్నారు. తిరిగి వారి గ్రామాలకు చేరుకునేందుకు ఎలాంటి రహదారి వెళ్ళడానికి ఎలాంటి ఆప్షన్ అనేది లేదు. ఈ వరద ప్రవాహానికి ముందున్నటువంటి అన్ని రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి. ఈ చూస్తున్నటువంటి రోపు ద్వారానే ఈ రోప్ ఏదైతే మనకు కనిపిస్తుందో దీన్ని ఇప్పటికే ఆర్మీ అక్కడ కనిపిస్తున్నటువంటి సిబ్బంది ఈ వరద ప్రవాహానికి స్విమ్ చేస్తూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లర్ మనకు కనిపిస్తుందో ఆ పిల్లర్ వైపుగా వెళ్ళారు. సో ఆ పిల్లర్ వైపుగా వెళ్ళినటువంటి 2 రోపు దారాలని ఇప్పటికే మనం చూస్తున్నాం. వారు 2 అక్కడికి చేరుకున్నారు. అక్కడ దాన్ని పూర్తిగా కట్టివేసి ఆ తాడులకి బోట్లను కడతారు. సో ఈ రోప్ తాడుకి బోట్లను కట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అక్కడికి తరలించేందుకు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి శ్రమిస్తున్నటువంటి ఆర్మీ అయితే ఈ ఆపరేషన్ ని చేపట్టింది. మరికొన్ని గంటల్లోనే 3 రోజులుగా వారి కుటుంబాలకి దూరంగా ఉన్నటువంటి పోచారంతో పాటుగా వివిధ గ్రామాలకు చెందిన వారిని వారి గ్రామాలకు తరలించేందుకు పూర్తిగా ఆర్మీ అయితే ఈ ఆపరేషన్లో నిమగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామ్దాస్, పోచం సాగర్ డ్యామ్ సంబంధించి ముఖ్యంగా పోచారం డ్యామ్ దగ్గర ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది రెస్క్యూ చేస్తున్నారు. ఇంకా కూడా పోచంరాల్ గ్రామంలో చిక్కున్న 50 మందిని వరద దాటించేందుకు ఆర్మీ ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోచారం డ్యామ్ వరద ప్రవాహానికి మెదక్ నుంచి బోధనవెల్లి మధ్యలో ఉన్న రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటిదాకా మనం ఆ దృశ్యాలు చూసాం. అలాగే గ్రామాలకు వెళ్ళలేక గ్రామాల నుంచి బయటకు రాలేక వరద ముంపులోనే చిక్కుకున్న జనాల్ని భారీ తాడు సహాయంతో ఇప్పుడు లైఫ్ జాకెట్లు ధరించి గ్రామస్తులు తరలించేందుకైతే ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. రబ్బర్ బోట్లలో వాళ్ళని తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాదాపు 3 రోజులుగా తమ గ్రామాలకు వెళ్లకుండా చిక్కుకున్న గ్రామస్తుల్ని ఇప్పుడు ఆర్మీ ఆపరేషన్ ద్వారా తరలించే ఛాన్స్ కనిపిస్తుంది. 3 రోజులుగా యువతల వైపు గ్రామంలో ఉండిపోయారు. యువతల వైపు గ్రామస్తులే వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించారు. సో వారిని ఇప్పుడు తమ గ్రామాలకు పంపించేందుకు ఆ తెగిపోయిన రోడ్డు మార్గంలో ప్రస్తుతానికి ఒక రోప్ కట్టి రోప్ ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ రోప్ సహాయంతో బోట్ల సహాయంతో అవతల వైపు పంపే ఛాన్స్ కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. కానీ వరద ఉధృతి తగ్గింది. అదిగో ఆ దృశ్యాలు చూడండి ఒకసారిగా. ఆర్మీ అధికారులంతా కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రాజెక్టు వరద ప్రవాహంలోకి దిగి మరి ఆ ప్రాంతంలో రోప్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ రకంగా ఆర్మీ చాలా రెస్క్యూ చేస్తూ అక్కడ చిక్కున్న వారిని అవతల గ్రామాల వైపు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3 రోజులు అవుతుంది యువతల గ్రామంలో చిక్కున్న వాళ్ళంతా కూడా. సో వాళ్ళందరినీ అవతల గ్రామంలో పంపించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు అవి. సో మొత్తం మీద ఈ పోచారం డ్యామ్ పరిస్థితి అయితే ప్రస్తుతం కాస్త వరద తగ్గుముఖం పట్టింది. ఎప్పుడో నిజాం కాలంలో మెదక్ పట్టణానికి సమీపంలో పోచారం డ్యామ్ నిర్మించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం చివరి రాజు నిర్మించారు. దీన్ని కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో మంచిప్ప చెరువుపై నిర్మించారు. దాదాపు 103 సంవత్సరాలు అవుతుంది. సో ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం అంటే 70,000 క్యూసెక్ల వరద ప్రవాహం తట్టుకోగలుగుతుంది. కానీ నిన్న మొన్న కురిసిన వర్షాలకు 1,82,000 క్యూసెక్ల భారీ వరద వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయపడ్డారు. ఆ ప్రాజెక్టు ఎక్కడ తెగిపోతుంది, పోచారం డ్యామ్ తెగిపోతుందేమోనని అందరూ భయపడ్డారు. కానీ వరద కాస్త తగ్గుముఖం పట్టింది. అలాగే డ్యామ్ పక్కపై నుంచి మట్టి కొట్టుకోవడంతో అటువైపు నుంచి నీరు వెళ్ళిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రకంగా అటు నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా అందరూ కూడా ఒక రకంగా ఇది భావోద్వేగ సమయం, గర్వించదగ్గ విషయం అంటూ ఆ అంశాన్ని పంచుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద నిజాం కాలం నాటి కట్టడం ఇప్పుడు ఒక రకంగా చాలా గట్టిగా ఉంది.
ఆ రకంగా ఎంత వరద వచ్చినా కూడా 70,000 క్యూసెక్లది 1,82,000 క్యూసెక్లు అంటే ఒకసారి అర్థం చేసుకోండి, దాదాపు 3 రెట్లు అధిక వరద వచ్చినా కూడా తట్టుకుందంటే ఆ ప్రాజెక్టు గురించి అందరూ ఒక రకంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిపేట అలాగే మెదక్ మండలాలకు సంబంధించి సాగునీటిని అవసరాలు తీర్చేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు దాదాపు 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 1922లో ఇది పూర్తయింది. 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలను ఈ పోచారం డ్యామ్ తీరుస్తోంది. సున్నప్రాయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు దాదాపు కిలోమీటర్న్నర పైగానే ఉంటుంది. మంచిపోవాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 10,500 ఎకరాలు సాగు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతటి భారీ వరద వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలవగలిగింది. అయితే ప్రాజెక్టు కింది భాగంలో వచ్చినటువంటి భారీ వరదతో అక్కడటువంటి రోడ్లు అంటే చిన్న బ్రిడ్జిలు రోడ్లు కొట్టుకుపోయాయి యువతల వైపు. సో కొంతమందికి వేరే గ్రామస్తులు యువతల గ్రామాలను చిక్కున్నారు. వాళ్ళని ఇప్పుడు ఆర్మీ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ ద్వారా రోప్ పార్టీ ఏర్పాటు చేసి అవతల వైపు మళ్ళీ 3 రోజులుగా చిక్కున్న వాళ్ళని వాళ్ళ గ్రామాలకు పంపే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఇప్పటిదాకా చూసాం. ఆర్మీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ బహుశా గ్రామస్తుల్ని వాళ్ళ గ్రామాలకు చేర్చే ఛాన్స్ కనిపిస్తుంది.